ధవళేశ్వరం వద్ద వరద పరిస్థితిని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టారని ఆయన తెలిపారు. గత పాలన వైఫల్యాల వల్ల రాజమండ్రిలో వర్షపు నీరు నిలిచిపోయిందన్నారు. త్వరలోనే సమీక్షలు జరిపి తగిన చర్యలు చేపడతామంటున్న రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరితో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. నుంచి వస్తున్నటువంటి వరద నీటిని అంతటినీ కూడా దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మనం ధవళేశ్వరం ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు బ్యారేజ్కు ఉన్నటువంటి 174 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి 3,50,000 క్యూసెక్ల నీరు అనేది ఎగువ ప్రాంతం నుంచి తరలి వస్తుంది. సాధారణంగా 10 లక్షలు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు. అయితే ఇది సాధారణ వరదగానే అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం అధికార యంత్రాంగం కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గోదావరి ప్రాంతానికి వచ్చి ఇక్కడ వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఉన్నారు. సార్, రాష్ట్రంలో ఉన్నటువంటి వరద పరిస్థితుల్ని ప్రభుత్వం ఏ విధంగా చూస్తుంది? ముఖ్యంగా గోదావరి నది వద్ద పరిస్థితి ఎట్లా ఉంది సార్? ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. కృష్ణా గోదావరి, ముఖ్యంగా గోదావరికి ఇప్పుడు వరద వచ్చే పరిస్థితి ఉంది. 4 లక్షల క్యూసెక్స్ దగ్గర ఇవాళ సముద్రానికి వదిలే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకా పెరగవచ్చు. మొదటి 10 లక్షల క్యూసెక్స్ ఫ్లో వచ్చిన తర్వాత ఫస్ట్ వార్నింగ్ వస్తుంది. అక్కడి నుంచి పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ వార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి లోతట్టు ప్రాంతాలు జలమయ పరిస్థితి ఉంటుంది వర్షాలు కురిసినప్పుడు. పైగా ఇప్పుడు తుఫాను కనుక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రెవెన్యూ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడం, పోలీసు యంత్రాంగం కానీ, హెల్త్ కానీ అందరూ కూడా సమాయత్తం చేసుకొని వ్యాధులు ప్రబలకుండా చూసుకోవడం, పశు సంతతి కానీ మానవ ప్రాణం కానీ పోకుండా చూసుకునే ఒక లక్ష్యం. వాళ్ళు ఎక్కడెక్కడైతే వెనరబుల్ పాయింట్లు ఉన్నాయో వాటన్నిటిని ప్రొటెక్ట్ చేసుకునే విధానంలో ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. శానిటేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, డ్రైనేజ్ ఇంప్రూవ్ చేసుకునే కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు అప్రమత్తం అందరం కూడా ఫీల్డ్లో ఉండి మేమందరం కూడా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేసి కంట్రోల్ రూమ్ పెడతా ఉన్నారు. కృష్ణాలో కూడా ఫ్లడ్స్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ముందుగా గోదావరిలో ఫ్లడ్స్ పైన సీలేరు నుంచి ప్రాణహిత నుంచి కూడా నీరు డిశ్చార్జ్ అయ్యి వస్తుంది. ఎగువ భాగం మహారాష్ట్ర నుంచి కూడా నీరు వచ్చే పరిస్థితి వస్తుంది. కనుక మనం ఎదురికి వర్షాకాలం వరదల కాలం కనుక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా తుఫాన్లప్పుడు ఇంకా ఎక్కువ అధిక నీరు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మేము దుశ్చరిస్తున్నాం. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ సలహాలు సూచనల ప్రకారం ముందుకు నడవడానికి కోసం చర్యలు తీసుకుంటా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్ కానీ, ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ ముంపు గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి ఆదేశాలు వెళ్తున్నారు? కలెక్టర్ గారు కూడా తిరుగుతున్నారు. ఆమె కూడా హుషారుగా తిరుగుతున్నారు. అన్ని ప్రాంతాలకు వెళ్తున్నారు. నగరంలో కానీ రూరల్లో కానీ. ఇప్పుడు వెస్ట్ గోదావరి వెళ్ళారు. పాత పశ్చిమ గోదావరి జిల్లాలో కోవాడ కాలువని చూడటానికి వెళ్ళారు. మధ్యాహ్నం నుంచి రాజమండ్రిలో కూడా తిరుగుదామన్నారు. అధికారులందరినీ సమాయత్తం చేసి ఒక మీటింగ్లు పెట్టుకుంటున్నారు. కలెక్టర్ గారు ఎంఆర్ఓలతోటి, ఇంజనీరింగ్ అధికారులతో అందరితో మీటింగ్ పెట్టుకుని ఎవరికి ఎలాగ రియాక్ట్ కావాలో ఆదేశాలు ఇస్తున్నారు. మాకున్న అనుభవంలో మేము కూడా వాళ్ళకి సలహాలు సూచనలు చెప్పి ఏ విధంగా నడిపిస్తాం. ఎందుకంటే గతంలో అనుభవం ఉంది. 86 ఫ్లడ్స్లో ఎలా చేశామో, మధ్యలో వచ్చిన ఫ్లడ్స్ అప్పుడు ఎలాగ వర్క్ చేసామో ఉన్న అనుభవాన్ని అధికారులకు తెలియజెప్పి అధికారులు సకాలంలో చర్యలు తీసుకునేలాగా చేసి ఒక పశువు కానీ ఒక మనిషి కానీ ప్రాణ నష్టం జరగకుండా చూడటమే ప్రధాన లక్ష్యంగాను, నష్టం లేకుండా చేసే లక్ష్యంలో సలహాలు సూచనలు తీసుకుంటాం. అంటే రాజమండ్రి సిటీలో ఎలా ఉంది సార్? సిటీ కానీ రూరల్ కానీ కొన్ని ఈ భారీ వర్షాలకి ముంపు అంటే దిగువ ప్రాంతాలు నీట మునుగుతున్నాయి కదా, శానిటేషన్ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? 5 ఏళ్ళు గాలికి వదిలేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కంబాల చెరువుకి సెంట్రల్ జైలు రోడ్లో ఖర్చు పెట్టామన్నారు. దేనికి? వాళ్ళ డ్రైన్లో సిల్ట్ తీయలే. ఇప్పుడు మేము వెళ్ళి చూసి వచ్చాం. కొంత నిన్న ఇవాళ తిరిగాం. ఇంత మోకాల లోతు నడుము లోతు నీళ్ళు వస్తున్నాయంటే అర్థం ఏంటి? ఎందుకు సిల్ట్ తీయలేదు? కాలువలు ఉన్నాయి. కొత్తగా కట్టిన కాలువలు 6 అడుగుల లోతులు ఉంటే 2 అడుగులు కూడా పారని పరిస్థితి వచ్చింది. సిల్ట్ తీయించడంలో వైఫల్యం చెందారు. ఎప్పుడు చేయాలి? 2 నెలలు ముందుగానే, వర్షాకాలానికి 2 నెలలు ముందుగానే ప్రిపేర్ చేయాలి. దాంట్లో వైఫల్యం చెందారు. ఆఖరికి ధవళేశ్వరం సాయిబాబా గుడి దగ్గర పంప్ హౌస్ కట్టమన్నాం. ఎందుకంటే ఎంటైర్ రాజమండ్రి క్యాచ్మెంట్ ఏరియా అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. గోదావరి వరద వచ్చినప్పుడు నీరు వెళ్ళదు, వెంటలు క్లోజ్ అయిపోతుంది. అప్పుడు నీళ్లు పంప్ చేయాలి. పంప్ హౌస్ కట్టమంటే ఒక 4 కోట్లు 3.5 కోట్లు శాంక్షన్ చేసాము, పని చేస్తారు. ఒక పని చేయలే. ఇవాళ చూసాం అడ్డు కట్టేసిన మట్టి అట్లా ఉంది. కాంట్రాక్టర్ కూడా పని చేయలే. ఇవాళ ముందు అడ్డుకట్ట తీయండి, నీళ్ళు గోదావరికి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఫస్ట్ వార్నింగ్ వచ్చే లోపల నీరు వెళ్ళిపోద్ది. ఫస్ట్ వార్నింగ్ కనీసం టెంపరీ పైపులైనా మోటార్లు పెట్టమంటున్నాం. థ్యాంక్ యూ.
ఓవరాల్గా చూస్తున్నాం కదా, ఖచ్చితంగా ప్రభుత్వం ఈ వర్షాల మీద అప్రమత్తంగా పనిచేస్తోంది. ఈ గోదావరి వస్తున్నటువంటి వరదని ఎప్పటికప్పుడు దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు చేసుకుంటూ ఉంటున్నారు. ముఖ్యంగా రాజమండ్రిలో ఉన్నటువంటి సమస్యలు గత ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే వరద నీరు అనేది చాలా చోట్ల నిలిచిపోవడం, గోదావరి నదిలోకి వెళ్లకుండా అంటే గోతులు తీయకుండా వదిలేశారు. అందువల్లే ఈ సమస్య ఏర్పడింది అనేది బుచ్చయ్య చౌదరి గారు చెప్తున్నారు. మొత్తంగా ఈ గోదావరి నది పట్ల మేము అప్రమత్తంగా ఉన్నాము, దిగువ ప్రాంత ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తున్నాం అనేది బుచ్చయ్య చౌదరి గారు చెప్తూ ఉన్నారు. కేవలం తిరుమలతో గణేష్, ఐ న్యూస్, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి.